హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అని అంటే, రీసెంట్గా ఇండియా యూకే మధ్య జాయింట్ ఎకనామిక్ ట్రేడ్ కమిటీ మీటింగ్ జరిగిందండి. సో అదేంటో డిస్కస్ చేద్దాం. ఇండో యూరోపియన్ మధ్య సైంటిఫిక్ కోఆపరేషన్ ఒకటి జరిగింది, అగ్రిమెంట్, అదేంటో డిస్కస్ చేద్దాం. ఇండియా రీసెంట్గా శ్రీలంకలో ఒక సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తానని చెప్పింది, అదేంటో డిస్కస్ చేద్దాం. భారతీయ యాక్సా మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో ఒక క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది, సో అదేంటో డిస్కస్ చేద్దాం. అర్చనా సోరంగ్ అనే ఒక లేడీ, మన ఇండియన్ లేడీ, యుఎన్ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరస్ ఉంటారు కదా, సో ఆయనకు సంబంధించిన ఒక కమిటీ ఉంది, దానికి మెంబర్గా సెలెక్ట్ అయ్యారు. సో అదేంటో డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా వరల్డ్ బ్యాంక్తో కలిసి చెంబల్ ప్రాంతాన్ని కల్టివేటెడ్ ఏరియా మార్చుతా అంటున్నారు, సో అదేంటో డిస్కస్ చేద్దాం. పిఎం మోడీ రీసెంట్గా కోవిడ్-19కై 3 ల్యాబ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోయారు, సో అదేంటో చూద్దాం. బిస్కేర్ అని కొత్త యాప్ వచ్చిందండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ రీసెంట్గా ఒక 4 స్కీమ్స్ను, అంటే బల్క్ డ్రగ్ గురించి ఏర్పాటు చేయబోతుంది, అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా చిన్న ఇష్యూస్ ఉన్నాయండి, ఇవే కాకుండా వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఈరోజు జూలై 29 కదా, సో ఈరోజు నార్మల్గా ఒక విషయం గురించి డిస్కస్ చేద్దాం మనం. జూలై 29 ఈరోజు మనకు తెలిసిన విషయమే. సో ఎన్నో డేస్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేస్, బట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అని ఈ డేని తీసుకొని చెప్తున్నాను. చాలా రోజులు మనకు వచ్చి ఉంటాయి, బట్ ఈ డే ఇంపార్టెన్స్ అని చెప్పి ఎన్విరాన్మెంట్ పరంగా, అలాగే బయోడైవర్సిటీ పరంగా, అలాగే పుల్ల పరంగా అని చెప్పి ఈరోజు మనకు తెలుసు కదా వరల్డ్ టైగర్ డే. సో దాని దృష్ట్యా రీసెంట్గా వరల్డ్ సంబంధించినటువంటి ఒక ప్రపంచ పుల్ల సంఖ్య, అలాగే ప్రపంచంలోని పులుల సంఖ్యను బట్టి, పుల్ల సంరక్షణను బట్టి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. నార్మల్గా ఇప్పుడు ఈరోజు మనకు వరల్డ్ టైగర్ డే, లేకపోతే గ్లోబల్ టైగర్ డే. సో ఈ టైగర్ డే గురించి ఒక నార్మల్గా ఏంటి అంటే ఒక విషయం ఉంది. నార్మల్గా టైగర్స్ యొక్క సంరక్షణ కోసం ఇప్పుడు ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ చేశారు, మనకు తెలుసు, అది 1973. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 మనకి తెలిసిన విషయమే. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, ప్రాజెక్ట్ టైగర్ 1973, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. బట్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఏంటి అని అంటే, టైగర్స్ యొక్క సంఖ్యను రెట్టింపు చేయడానికి, టైగర్స్ను సంరక్షించడానికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు. అది ఏంటి అని అంటే సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అంటారు దీన్ని. సెయింట్ పీటర్స్బర్గ్, ఇది గుర్తుపెట్టుకోండి, డిక్లరేషన్. ఇది 2010లో చేశారు. 2010లో చేసి ఈ డిక్లరేషన్ని 2020 నాటికి పుల్ల యొక్క సంఖ్యను రెట్టింపు చేయడం ఈ డిక్లరేషన్ యొక్క ఉద్దేశం అండి, గుర్తుపెట్టుకోండి. 2010లో దీన్ని తీసుకొచ్చి 2020 నాటికి 2022 నాటికి దీన్ని డబుల్ చేయాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. సో దాన్ని బట్టి వివిధ దేశాలు ఈ పుల్ల సంఖ్యను చేసేందుకు వివిధ చర్యలు చేపట్టాయి. అలాగే కొన్ని ప్రాంతాలను టైగర్ కేంద్రాలుగా, టైగర్ సంరక్షణ కేంద్రాలుగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. పుల్ల సంరక్షణ కేంద్రాలు ఉంటాయి కదా, సో అలా ప్రకటించడం జరిగింది. సో వాటి గురించి కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో ఇప్పుడు మనకు తెలుసు, నార్మల్గా ఇండియాలో ఇప్పటి వరకు 2006, 10, 14 అండ్ 18 and 19 ఇలా 4 yearsకి ఒకసారి ఇండియాలో పుల్ల గణన జరుగుతుందండి. సో ప్రస్తుతానికి 2018-19 డాటా నడుస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి పుల్ల సంఖ్య గుర్తుపెట్టుకోండి, 2967, 2967. అంతకుముందు 14లో 2022 ఉండేది, ఇప్పుడు 2967. ఇప్పుడు దీని యొక్క గ్రోత్ రేట్ 33% అనమాట. 14తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి 33% పుళ్ళు భారతదేశంలో పెరిగాయని చెప్పి వీళ్ళు అన్నారు. అలాగే అంతకుముందు ఎవ్రీ ఇయర్ యొక్క పరిణామం 2006 నుంచి పోల్చుకుంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏమని చెప్పాం, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పుల్ల యొక్క గణన చేపడతారు అని చెప్పాం. సో 2014తో పోల్చుకుంటే 33% పెరిగాయని చెప్పాం. అలాగే 2006 నుంచి ఇప్పటికి 2019 వరకు కదా, ఎవ్రీ 4 years వరకు 6% ఎవ్రీ ఇయర్ పుల్ల సంఖ్య పెరుగుతుందని కూడా ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు గణనతో పోల్చుకుంటే 33%, 2006 నుంచి 2018 వరకు ప్రతి ఇయర్ 6%. సో ఇది దీనికి తేడా. ఇక్కడ ఎవ్రీ ఇయర్, ఇక్కడ క్రితం గణనకు ఈ గణనకు 33%. సో ఇది టైగర్స్ గురించి. దట్టు ఇప్పుడు ఇండియాలో దాదాపు 75%, ఇప్పుడు ఇండియాలో ఏంటంటే 2967 టైగర్స్ ఉన్నాయి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్. సో దట్టు 75% ఆఫ్ టైగర్స్ ఎక్కడ అంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. సో అది కూడా ఈ డాటాలో వీళ్ళు ఇవ్వడం జరిగింది. 70-75% టైగర్స్ ఎక్కడ అంటే వెస్టర్న్ ఘాట్స్లో.
సో వెస్టర్న్ ఘాట్స్ మనకు తెలుసు కదా, పశ్చిమ కనులు, ఇవి పులులకు ఆవాసాలుగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి డాటా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనకు తెలుసు వెస్టర్న్ ఘాట్స్ అంటే మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, అలాగే తమిళనాడు వస్తుంటాయి కదా ఇవన్నీ. ఎందుకంటే నార్మల్గా వెస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసేది మనకు తెలుసు గుడలూరు లేదా కడలూరు తమిళనాడులోని. సో ఎందుకంటే ఇక్కడ తమిళనాడు బార్డర్లో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ కలుస్తుంటాయి, తూర్పు కనుమలు ఇక్కడ పశ్చిమ కనుమలు. అంటే ఇక్కడ మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు తమిళనాడు వరకు కూడా ఇవి పశ్చిమ కనుమలు అన్నట్లు లెక్క కదా. సో ఈ ప్రాంతాల్లో టైగర్ వీటి సంఖ్య ఎక్కువగా ఉందని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి టైగర్ ఎవి ఉన్నాయో, టైగర్ అంటే పుల్ల సంరక్షణ కేంద్రాల్లో అవి ఎక్కువ ఉన్నట్టే కదా లెక్క. ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఏమేమి ఉంటాయండి, కర్ణాటక అలాగే తమిళనాడు ఈ ప్రాంతాల్లో, కేరళ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయని వీళ్ళు అన్నారు. సో కర్ణాటక కేరళలో ఏమేమి ఉంటాయండి, నార్మల్గా బందీపూరు మనకు తెలిసిన విషయమే కదా, నాగర్హేలి, బందీపూరు, సత్యమంగళై, మధుమలై, వైనాడు ఇవన్నీ టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా, బీఆర్ టెంపుల్. సో ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది వీళ్ళు. అలాగే ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతానికి 2967 అన్నాం కదా, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ మధ్యప్రదేశ్ అండి, అలాగే సెకండ్ కర్ణాటక, మూడోది ఉత్తరాఖండ్. ఇవి మొదటి 3 స్థానాల్లో అత్యధిక పుల్ల సంఖ్యలు కలిగినటువంటి మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు. మధ్యప్రదేశ్లో 526, కర్ణాటకలో 524 పుళ్ళు. సో ఈ పుల్ల సంఖ్యను కూడా గుర్తుపెట్టుకోండి. అదే ఉత్తరాఖండ్ అయితే 442 అండి. సో ఇవి టాప్ 3 స్టేట్స్ అంటే పుల్ల సంఖ్యను బట్టి. సో ఇది ఎందుకనంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పుల్ల గణన చేపడతారు కాబట్టి, ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రోగ్రామ్ చేశారు కాబట్టి, సో దాని దృష్ట్యా ఈరోజు ఈ డే గురించి చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ డాటాను. అలాగే జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే అండి. సో ఈ హెపటైటిస్ డే గురించి నిన్న జరిగింది కదా, జూలై 28. దీని థీమ్ ఏంటి అంటే వరల్డ్ హెపటైటిస్ డే కాబట్టి హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ అండి. హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ అనేది దీని థీమ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దీనికి థీమ్ ఇచ్చారు వీళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది దీని గురించి. సో ఇవి డే గురించి కొంచెం ఇంపార్టెంట్ అని వీటిని చెప్పడం జరిగింది. టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా యూకే మధ్య జాయింట్ ఎకనామిక్ ట్రేడ్ కమిటీ మీటింగ్ జరిగిందండి. ఇండియా అండ్ యూకే ఏంటంటే జాయింట్ ట్రేడ్ ఎకనామిక్ కమిటీ మీటింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, JTECM జాయింట్ ట్రేడ్ ఎకనామిక్ కమిటీ మీటింగ్ అనేది జరిగింది, వర్చువల్గా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు COVID-19 నేపథ్యంలో ఫిజికల్గా మీటింగ్స్ అనేవి లేవు కదా. సో దాని దృష్ట్యా ఇక్కడ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో వీళ్ళు ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి వీళ్ళు ఒప్పందం కుదిరింది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది రావచ్చు, దానిపైన ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇంకా దీన్ని అమలు చేస్తారా చేయదు అనేది మనకు తెలియదు, బట్ దీని గురించి వీళ్ళు ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన విభాగాలపైన దీనిలో జరిగింది. అలాగే ఎర్లీ హార్వెస్టింగ్, ఇది గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్, ఎర్లీ హార్వెస్టింగ్. సో దీని గురించి కూడా వీళ్ళు డిస్కస్ చేశారు. సో ఇవి కీ టర్మ్స్ అనమాట. ఈ జాయింట్ ట్రేడ్ ఎకనామిక్ కమిటీ మీటింగ్లో వాళ్ళు డిస్కస్ చేసిన విషయాలు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్లీ హార్వెస్టింగ్ టెక్నాలజీ. సో వీటి మీద వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది దీని గురించి. అలాగే ఇంకొకటి ఉందండి, నార్మల్గా ఇప్పుడు ఇండియా యూకే కదా, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక మీటింగ్ జరిగింది. అంటే సైంటిఫిక్ కోఆపరేషన్ కోసం ఈ మీటింగ్ జరిగింది. సో దాని నుంచి కూడా చూద్దాం. ఇక్కడ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య సైంటిఫిక్ కోఆపరేషన్. సో ఈ సైంటిఫిక్ కోఆపరేషన్ ఎందులో అంటే సైంటిఫిక్లో ఉన్నాం కదా, 2020 to 2025 అంటే 5 సంవత్సరాలకు దీన్ని దృష్ట్యా ఇది వీళ్ళు కోఆపరేషన్ ఈ ఒక ఒప్పందాన్ని వీళ్ళు కూర్చుకోవడం జరిగింది. అంటే సైంటిఫిక్ శాస్త్రీయ రంగంలో వాళ్ళు ఒకరికొకరు సమన్వయంగా కోఆపరేషన్ చేసుకునేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా మధ్య. సో ఇది గుర్తుపెట్టుకొని 2020 to 2025కి ఇప్పటికీ ఇండియాకి అండ్ EU మధ్య ఇది 15th మీటింగ్ అండి. నార్మల్గా ఇండియాకి మధ్య ఇప్పటికీ అంటే 15వసారి వీళ్ళ మధ్య బైలేటరల్గా మీటింగ్స్ జరిగాయి బిట్వీన్ EU అండ్ ఇండియా అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్ మధ్య 5 yearsకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు, ఇప్పటి నుంచి 2020 to 2025 వరకు. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా IIM కోజికోడ్ ఉంటుంది కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ కేరళలో ఉంటుంది. వీళ్ళు ఒక రిస్ట్ బ్యాండ్ అంటే ఒక వాచ్ లాంటిది దీన్ని తయారు చేయడం జరిగింది. దాని పేరు ఏం పేరు అంటే IIM కోజికోడ్ అన్నాం కదా. సో వీళ్ళు ఒకటి ఏంటి అంటే అది వెల్లీ బ్యాండ్ అని తీసుకొచ్చారండి వీళ్ళు. వెల్లీ బ్యాండ్ దీన్ని
ఈ ఐఐఎంలో ఒక నార్మల్గా ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుందాం, టీ హబ్ అని ఉంది కదా. టీ హబ్ ఏం చేస్తుందంటే స్టార్టప్స్కి సంబంధించి వాళ్ళకు అసిస్టెన్స్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, వాళ్ళు ఏదైతే కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చారో దానికి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఐఐఎం కోజికోడ్లో కూడా కేరళలో అలాంటి స్టార్టప్ల కోసమే ఇన్నోవేటర్స్కు వాళ్ళకు ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఇక్కడ ఐఐఎంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఐఐఎంలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏంటి అంటే ఇప్పుడు వెలీ బ్యాండ్ ఐఐఎం కోజికోడ్ నుంచి వచ్చింది. సో దీన్ని తయారు చేసినటువంటి ఆ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఏంటి అని అంటే దాని పేరు చూసుకోండి, క్వాలిఫై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఈ వెలీ బ్యాండ్ అని వచ్చింది. సో ఈ వెలీ బ్యాండ్ యొక్క న్యూస్ ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ఇది నార్మల్గా ఒక రిస్ట్ వాచ్ లాంటిది. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు మనము కోవిడ్-19 గురించి మన దగ్గర మనం డిస్టెన్స్ ఇప్పుడు ఒక వ్యక్తికి మనం మినిమం 1 మీటర్ దూరంలో అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మనం అంటున్నాం కదా. సో ఈ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసేందుకు మనల్ని ఎప్పటికప్పుడు ఇది మనల్ని అలారం ఇస్తుంటుంది అనమాట. మనకి అలర్ట్ చేస్తుంది ఇది. ఒక వ్యక్తి దగ్గరికి మనం దగ్గరికి వెళ్ళగానే ఇప్పుడు మనం ఎంత పెట్టుకున్నాం అనుకుంటే సపోజ్ 2 మీటర్స్ లెంత్ పెట్టుకుంటాం. మనం 2 మీటర్స్ లెంత్ పెట్టుకుంటే 2 మీటర్స్ లెంత్ అనేది మనం దాటితే ఆటోమేటిక్గా మనకు అలర్ట్ పంపిస్తుంది. సో అలాంటి సిస్టమ్ అనమాట ఇది. సో వెలీ బ్యాండ్ను రీసెంట్గా వీళ్ళు కోజికోడ్ ఐఐఎం కోజికోడ్లో వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా శ్రీలంకలో ఇండియా ఒక సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతుంది. సో దాని గురించి కూడా ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది. సో అదేంటో చూద్దాం. ఇండియా శ్రీలంకలో ఏంటండి సోలార్ పవర్ ప్లాంట్. నార్మల్గా ఇది ఎందులో భాగంగా అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని ఉంటుందండి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే దీంట్లో మెంబర్స్ కంట్రీస్ ఏవి ఉంటాయో ఆ మెంబర్ కంట్రీస్లో 10 గిగావాట్స్ సోలార్ పవర్ను ఏర్పాటు చేయడం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మెంబర్ కంట్రీస్ యొక్క లక్ష్యమని ఈ ఐఎస్ఏ మెంబర్ కంట్రీస్కి చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇప్పుడు ఇండియాకు శ్రీలంకలో సోలార్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ సహకారంతో ఏర్పాటు చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆల్మోస్ట్ ఎంత అంటే వీళ్ళు 62.91 గిగావాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని వీళ్ళు అన్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ మాత్రం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు, అండర్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇది ఈ టాపిక్ అండి. అలాగే ఈరోజు ఒక 3-4 టాపిక్స్ ఎక్కువ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ ఉన్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకో టాపిక్ వచ్చేసి ఎస్బీఐ రీసెంట్గా మాల్దీవ్స్కి ఏంటి అని అంటే దాదాపు అంటే అక్కడ లిక్విడిటీని పెంచేందుకు వాళ్ళకు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. లిక్విడిటీ అంటే కరెన్సీ లిక్విడిటీని పెంచేందుకు అక్కడ ఆ దేశంలో లోకల్ బిజినెస్ ఉంటుంది కదా. సో ఆ బిజినెస్కు లిక్విడిటీ పెంచేందుకు దాదాపు $1630 మిలియన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి మొన్న మనం చెప్పాం కదా, వీళ్ళకి స్వాప్ కరెన్సీ స్వాపింగ్ కూడా మనకు మాల్దీవ్స్కి మనం ఇచ్చామని చెప్పి, అలాగే శ్రీలంకతో కూడా మొన్న కరెన్సీ స్వాపింగ్. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ లిక్విడ్ అమౌంట్ ఇస్తారు వీళ్ళకి ఏ అమౌంట్ కావాలంటే ఆ అమౌంట్ ఇస్తుంది మాల్దీవ్లో. సో ఎస్బీఐ వాళ్ళు ఇస్తున్నారు లోకల్ బిజినెస్ను ఇచ్చేందుకు. ఇది కూడా ఎందులో అంటే నిన్న నేను చెప్పాను నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని ఇండియా తీసుకొచ్చింది. అంటే చుట్టూ ఉన్న దేశాలకు కోఆపరేషన్ ఇచ్చేందుకు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని తీసుకొచ్చింది ఇండియా. సో దానిలో భాగంగానే వీళ్ళకు హెల్ప్ చేయబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నైబర్హుడ్ కంట్రీస్కు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వాళ్ళకు కోఆపరేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. 2015లో సాగర్ అని తీసుకొచ్చారు. ఈ సాగర్ ఏంటి అని అంటే ఇండియన్ ఓషియన్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్కు ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క ఫుల్ ఫాము. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ అంటే ఆ ఇండియన్ ఓషియన్ రీజియన్లో ఉన్నటువంటి దేశాల యొక్క సెక్యూరిటీని భారతదేశం చూస్తుంది, వాళ్ళ యొక్క గ్రోత్ను పెంచేందుకు కూడా భారతదేశం వాళ్ళకి సహాయం చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ సాగర్ అనే పథకం తీసుకొచ్చారు. నైబర్హుడ్ అంటే ఈ దేశాలు అంటే ఇండియన్ ఓషియన్ రీజియన్ దేశాలు కావచ్చు, చుట్టూ ఉన్న దేశాలు అన్నింటికీ భారతదేశం సహాయం చేసేందుకు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో దీనికి తేడా ఇది రెండోసారి చెప్తున్నాను ఇప్పటికీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ గురించి, అలాగే సాగర్ గురించి. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా మారిషియస్లో అంటే వర్చువల్గా ఒక జరిగింది. ఏంటి అని అంటే సుప్రీంకోర్టు బిల్డింగ్, అక్కడ న్యూ సుప్రీంకోర్టు బిల్డింగ్ను స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ పిఎం అలాగే మన పిఎం నరేంద్ర మోడీ గారు దీన్ని స్టార్ట్ చేశారండి. సుప్రీంకోర్టు బిల్డింగ్ ఎక్కడ మారిషియస్లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా నేను చెప్పాను కదా ఇందాక నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఎన్ఎఫ్పి అని రాశాను, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అలాగే సాగర్ దీంట్లో భాగంగానే వీళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు మనం. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఈ సుప్రీంకోర్టు బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా మన ఇండియానే వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగిందండి.
సో ఇది ఎందుకు అనంటే అక్కడ ఇప్పుడు ఏంటి అంటే దాదాపు స్పెషల్ ఎకానమిక్ ప్యాకేజ్ అని ఇచ్చి ఇండియా వీళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. స్పెషల్ ఎకానమిక్ ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళకు ఇండియా హెల్ప్ చేయడం జరిగింది ఈ సుప్రీంకోర్టు బిల్డింగ్ చేసేందుకు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మారిషియస్, ఇక్కడ మారిషియస్కి ఒక ప్రత్యేకత ఏంటి అంటే అత్యధిక ఇండియన్ డయాస్పోరా కలిగినటువంటి ఒక విదేశీ దేశం మారిషియస్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అత్యధిక ఇండియన్ డయాస్పోరా అంటే అత్యధిక భారత జనాభా కలిగినటువంటి, భారత సంతతి జనాభా అత్యధికంగా కలిగినటువంటి దేశం మారిషియస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మారిషియస్ ఇందాక ఇండియన్ ఓషియన్ రీజియన్ అన్నాను, ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఇండియన్ ఓషియన్ కమిషన్ అని ఉంటుందండి. సో ఇండియన్ ఓషియన్ కమిషన్లో మడగాస్కరు, మారిషియస్, సీషెల్స్, ఫ్రెంచ్ రీయూనియన్ అని కంట్రీస్ ఉంటాయి, మెంబర్ కంట్రీస్. గుర్తుపెట్టుకోండి, మారిషియస్, సీషెల్స్, మడగాస్కర్, ఫ్రెంచ్ రీయూనియన్ ఇండియన్ ఓషన్ కమిషన్లో కంట్రీస్ ఇవి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా మన ఇండియన్ అమ్మాయి, మన ఇండియన్ లేడీ అర్చనా సోరెంగ్ అని, ఈమె క్లైమేట్ యాక్టివిస్ట్ అండి. సో ఈమె రీసెంట్గా ఒక కమిటీకి ఈమె మెంబర్గా అయింది. సో అదేంటో చూద్దాం. అర్చనా సోరెంగ్, ఈమె చెప్పాను కదా క్లైమేట్ యాక్టివిస్ట్. సో ఈమె పర్యావరణం కోసం వివిధ కార్యక్రమాలు చేస్తుంటుంది. సో ఈమె ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కదా. సో ఇక్కడ ఆంటోనియో గుటెరస్ ఎవరన్నది కాదు ఇక్కడ మ్యాటరు. సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీ జనరల్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారండి. దేనికోసం అంటే ఈ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో క్లైమేట్ చేంజ్ కోసం ఏర్పాటు చేసేటువంటి యాక్టివిస్టు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక యూత్ క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ అనే ఒక చేస్తారండి ఒక గ్రూప్ను. సో అందులో గ్రూప్ కొందరిని ఇలా చేసేటువంటి వారిని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రూప్ మెంబర్గా చెప్తారు. సో దీన్ని ఏమంటారు అని అంటే చీఫ్స్ యూత్ అడ్వైజరీ గ్రూప్ అని అంటారు అనమాట. దేనికి? క్లైమేట్ చేంజ్ కోసం. సో దాంట్లో మెంబర్గా ఇప్పుడు మన ఇండియాకు చెందినటువంటి అర్చనా సోరెంగ్ సెలెక్ట్ కావడం జరిగింది. సో అది ఇక్కడ విషయం. ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇంకోటి ఏంటి అని అంటే భారతీయ యాక్సా ఉంటుంది కదా, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ భారతీయ యాక్సా వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకొచ్చారండి, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము ఎక్కడ అంటే మహారాష్ట్ర అండ్ కర్ణాటక రాష్ట్రాలకు వీళ్ళు ఇన్సూరెన్స్ని తీసుకొచ్చారు. సో ఈ ఇన్సూరెన్స్ వీళ్ళు తీసుకొచ్చిన దీనికి పేరేంటి అంటే బహుత్ జరూరీ హే, బహుత్ జరూరీ హే అనేది దీనికి వీళ్ళు పేరు పెట్టారు. సో ఇన్సూరెన్స్ పేరు ఇది. దీనికి దాదాపు ఈ రెండు రాష్ట్రాల నుంచి వీళ్ళు 800 కోట్లను ఆల్రెడీ తీసుకున్నారు. అంటే ఈ రెండు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రజలకు కల్పించేందుకు ఆ రాష్ట్రాలు ఈ భారతీయ యాక్సా కంపెనీకి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఎందులో భాగంగా అంటే ఈ పిఎంఎఫ్బిఐ ఉంటుంది కదండి, ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. సో దీనిలో భాగంగా వీళ్ళు ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో భాగంగానే ఈ భారతీయ యాక్సా వాళ్ళు బహుత్ జరూరీ హే అనే దాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ? మహారాష్ట్ర అండ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఇది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఇది దీని గురించి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా ఒకటి ఏంటి అని అంటే చెంబల్ ఏరియా ఉంటుంది కదండి, చెంబల్లో కందర భూములు అంటారు, చెంబల్. సో అక్కడ కందర భూముల్ని చెంబల్ నది ఏర్పాటు చేస్తుంది. సో ఈ కందర భూములు అలాంటి ఏవైతే నాన్ కల్టివేటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కల్టివేటెడ్గా మార్చడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్తో ఒక ఎంఓయూ కూర్చుకుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఈ ఏదైతే కందర భూములు నాన్ కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కల్టివేటెడ్ ల్యాండ్గా మార్చేందుకు వీళ్ళు చేస్తున్నారు కృషి. వరల్డ్ బ్యాంక్ సహకారం అందిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చెంబల్ ఏరియాను కల్టివేటెడ్ ల్యాండ్గా మార్చేందుకు సో వీళ్ళు చేస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఇది జరిగింది. ఇది దీని గురించి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక 3 హై త్రూపుట్ COVID-19 టెస్టింగ్ సెంటర్స్ను వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే హై త్రూపుట్ అంటే ఏంటి అంటే ఇక్కడ 3 సెంటర్లు ఎంత అంటే డైలీ 10,000 పర్ డే టెస్టులు, అంటే మోర్ నెంబర్ ఆఫ్ COVID-19 టెస్టులు అనమాట ఈ సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా కొన్ని రాష్ట్రాలు తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నాయని చెప్పి అక్కడ ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేసేందుకు ఒక సెంటర్ను ఏర్పాటు చేశారు. అంటే 3 సెంటర్లు. అవి ఎక్కడ అంటే ముంబై, కోల్కతా,
అలాగే నోయిడా, ఈ 3 ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ 3 సెంటర్లో ఏంటంటే డైలీ 10,000 పర్ డే టెస్ట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇది స్టార్ట్ చేసింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక 4 స్కీమ్స్ని ప్రకటించిందండి. సో 4 స్కీమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే 4 స్కీమ్స్ ఎందుకోసము అంటే బల్క్ డ్రగ్ అండ్ మెడికల్ డివైజెస్ పార్క్ ఉంటుంది కదా, సో వీటిని ఎక్కువ పెంచేందుకు, అంటే డ్రగ్స్ ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు వీళ్ళు తీసుకొచ్చారు 4 స్కీమ్స్ని. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 4 స్కీమ్స్ ఎందుకోసం అండి? బల్క్ డ్రగ్ అండ్ మెడికల్ డివైజెస్ కోసం, బల్క్ మెడికల్ డివైస్ మేకింగ్ కోసం. సో వీళ్ళు ఏర్పాటు చేశారు మెడికల్ డివైజెస్. సో దీనికోసం వీళ్ళు బల్క్ డ్రగ్ పార్క్స్, మెడికల్ డివైజెస్ పార్క్స్ను ఏర్పాటు చేయబోతున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. సో అదేంటో కూడా చూద్దాం మనం. నార్మల్గా ఇప్పుడు మనకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని ఉంటుంది, ఇది మనకు తెలిసిన విషయమే. సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని ఉంటుంది. అలాగే ఇప్పుడు బల్క్ డ్రగ్, ఇప్పుడు మనం ఏమన్నాం? బల్క్ డ్రగ్ అన్నాం. ఇంకోటి మెడికల్ డివైజెస్ పార్క్ అన్నాం. సో ఈ మెడికల్ డివైస్ బల్క్ డ్రగ్ పార్కులు 3 ఏర్పాటు చేయబోతున్నారు, మెడికల్ డివైస్ పార్కులు 4 ఏర్పాటు చేయబోతున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఈ బల్క్ డ్రగ్స్ కోసం 3,000 కోట్లు కేటాయించింది ఇక్కడ. దీనికి 4 మెడికల్ డివైస్ పార్క్స్ అన్నాం కదా, దీనికి 400 కోట్లు ఏర్పాటు చేసింది. అలాగే ఇవి నార్మల్గా వీటిని ఏర్పాటు చేయడం కోసం ఇంతకుముందు ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా 3 ప్రోగ్రామ్స్ ప్రకటించిందండి ప్రొడక్షన్ పెంచేందుకు. ఇది గుర్తుపెట్టుకోండి. PLI, స్పెక్స్, EMC 2.0. ఈ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసం దాదాపు 3,420 కోట్లను ఇండియా కేటాయించింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఎవరైతే ప్రొడక్షన్ని ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. ఇదేమో సెమీ కండక్టర్స్ ఉత్పత్తి గురించి దీన్ని ఏర్పాటు చేశారు. స్పెక్స్, EMC అంటే మాడిఫైడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, దానికోసం ఏర్పాటు చేసింది EMI 2.0. ఈ 3 వర్డ్స్ కీ వర్డ్స్, ఇవి గుర్తుపెట్టుకోండి, దీని గురించి చదువుకోండి. PLI, స్పెక్స్, EMC 2.0. సో ఈ 4 స్కీమ్స్ ఇది ఏర్పాటు చేశారు. దీని గురించి ఇండియా రీసెంట్గా స్టార్ట్ చేసిన విషయం గురించి అండి. అలాగే రీసెంట్గా ఇండియా అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటుంది కదా, BIS. సో వాళ్ళు ఒక యాప్ని తీసుకొచ్చారండి. సో అదేంటో కూడా చూద్దాం ఇక్కడ. BIS వాళ్ళు తీసుకొచ్చిన యాప్ పేరు BIS కేర్. అంటే ఇప్పుడు నార్మల్గా మనం గోల్డ్ యొక్క నాణ్యతను ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో దాని దృష్ట్యా ఒక యాప్ తీసుకొస్తే ప్రజలకు ఆ గోల్డ్ నాణ్యతను వాళ్ళే డైరెక్ట్ తెలుసుకోవచ్చు. ఆ గోల్డ్ ఎన్ని క్యారెట్లు ఉంది, అది కరెక్టా కాదా అని తెలుసుకునేందుకు ప్రజలే డైరెక్ట్ యాప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ BIS కేర్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ BIS కేర్ అని ఎవరు తీసుకొచ్చారండి? ఇది కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS వాళ్ళే తీసుకొచ్చారు. సో ఇది దీని గురించి అండి. సో ఇవి ఈరోజు టాపిక్స్ అండి. నార్మల్గా ఈరోజు మనం మళ్ళొకసారి చెప్తున్నాను, రీకాల్ చేస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్, ఇండియా UK మధ్య జాయింట్ ట్రేడ్ ఎకనామిక్ కమిటీ మీటింగ్ జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేసినాం మనం. ఇండియా యూరోపియన్ మధ్య సైంటిఫిక్ కోఆపరేషన్ కోసం ఒక మీటింగ్ జరిగిందని చెప్పాం, అది గురించి డిస్కస్ చేసినాం. IIM కోజికోడ్లో వెలీ బ్యాండ్ అని ఒకటి తయారు చేశారు, దాని గురించి డిస్కస్ చేసినాం. ఇండియా శ్రీలంకలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది, దాని గురించి డిస్కస్ చేసినాం. భారతీయ యాక్సా మహారాష్ట్ర, కర్ణాటకలో బహుత్ జరూర్ హే అని క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ చేస్తుంది, దాని గురించి డిస్కస్ చేసినాం. SBI మాల్దీవ్స్కి లిక్విడిటీ సపోర్ట్ ఇస్తుందని చెప్పి దాని గురించి డిస్కస్ చేసినాం. అర్చనా సోరెంగ్ UNకి సంబంధించిన క్లైమేట్ చేంజ్ గ్రూప్లో మెంబర్గా సెలెక్ట్ అయింది, దాని నుంచి డిస్కస్ చేసినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చంబల్ ప్రాంతాన్ని కల్టివేటెడ్ ఏరియాగా మార్చేందుకు వరల్డ్ బ్యాంక్ సహాయం తీసుకుంటుంది అని చెప్పి దాని నుంచి డిస్కస్ చేసినాం. ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపుగా అత్యధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించేందుకు 3 ప్రాంతాల్లో ల్యాబ్స్ నెలకొల్పిందని చెప్పాం, దాని గురించి డిస్కస్ చేసినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బల్క్ డ్రగ్ అండ్ మెడికల్ డివైస్ కోసం 4 స్కీమ్స్ ప్రకటించిందని దాని గురించి డిస్కస్ చేసినాం. అలాగే గ్లోబల్ టైగర్ డే గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.